ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మేము స్తుతిస్తున్నా. నూతన వారంలో ప్రవేశపెట్టారు. నూతన వారం ఆశీర్వాదాలు, నూతన వారం దీవులను కుమ్మరించండి. ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతా దీవించండి. ఈ వారం అంతా ప్రభు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయండి. ప్రత్యేకంగా నాయన సోమవారం నుంచి శనివారం వరకు మీ కృపచేత నడిపించండి ఆయన. ముఖ్యంగా వర్షాలు అనుగ్రహించండి. ఎవరైతే ఆయన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఆర్థిక సమస్య నుంచి విడిపించండి. ఎవరైతే కోర్టు కేసులతో బాధపడుతున్నారో కోర్టు కేసుల నుంచి విడిపించండి. ఎవరైతే నాయన ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో, నిరుద్యోగ సమస్య బాధపడుతున్నారో ఉద్యోగాలు దయచేయండి. నిరుద్యోగ సమస్య నుంచి దూరం చేయండి. అదేవిధంగా ఎవరైతే ఆర్థిక సమస్యల నుంచి ఆర్థిక సమస్య నుంచి అయ్యా వాళ్ళని గట్టిగా విడిపించండి, సహాయం చేయండి. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే పెళ్లిదినం జరుపుకుంటున్నారో నూరేళ్ళ ఆయుష్తో అభిషేకించి, ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా ప్రభు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని, ఈ సంవత్సరం అంతా ప్రభు ఆశ్రయించమని, అదేవిధంగా ఎవరైతే ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.